పక్క నుండి నువ్వు ఇలా చేయాలని నువ్వు చెప్పు తనకి అని చెప్పి దావీదు చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. ఇంకా తర్వాత సొలొమోనుతో కూడా అన్నాడు, నువ్వెవరికి కడుతున్నావు మందిరాన్ని? దేవునికి కడుతున్నావు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎట్టా పడితే అట్ట ఉండకూడదు. మందిరాన్ని కడుతున్నావు కాబట్టి నువ్వు ప్రేయర్ చేసుకో, రోజు దేవుడు ఏం చెప్తున్నాడో ఈను, ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా ఈను. ఇవన్నీ దావీదు చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత సొలొమోను ఇవన్నీ విని ఇటు చూడాలి నోటి మీద వెళ్ళండి. ఇవన్నీ వినిన తర్వాత సొలొమోను సపరేట్గా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, నువ్వు మందిరాన్ని కట్టమన్నావంట కదా మా నాన్న కడతాడు అనుకుంటే వద్దు, నా చేత కట్టిమని చెప్పావంట కదా, కడతాను నేను మందిరాన్ని. కానీ నాకేం లేదు, జ్ఞానం లేదు అంత. నువ్వేం చేయాలి? నా జ్ఞానమి మందిరాన్ని